ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేసి ఈ ప్రొఫైల్‌లో లైక్ ఏ ఆబ్జెక్ట్‌కి పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్స్ ఎలా జరగాలని చెప్పేసి మనం చూడొచ్చు. సో, మనకి ఇంతకుముందు షాప్ అనేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో, ఇక్కడ చూస్తే గనక సో ఇక్కడికొస్తది. ఏ రికార్డ్ టైప్‌కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ వచ్చేసి సో, మళ్ళీ ఈ షాప్ అనే దానికి వెళ్తున్నాం. మేబీ ఇక్కడ ఉంది. సో, దాన్ని వ్యూ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడొస్తాయన్నమాట. లైక్ ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి వాటికి లైక్ మనం ఎలా యాక్సెస్ ఇవ్వగలుగుతాము అనేసి. సో, ఇక్కడ చూస్తే కన్నా మేబీ కొన్నిటికి మనం యాక్సెస్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఇది టెస్ట్ ప్రొఫైల్. వాళ్ళు అప్పుడు ఇంకా మనం క్రియేట్ చేయలేదు. ప్లస్ దాని పేరెంట్ ప్రొఫైల్‌కి మనం ఇవ్వలేదు. సో, ఇక్కడ లైక్ 2 టైప్స్ ఆఫ్ యాక్సెసెస్ ఉన్నాయి. రీడ్ యాక్సెస్ అనేసి, ఆ తర్వాత ఎడిట్ యాక్సెస్ అనేసి. మనకి ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి కదా! రీడ్ యాక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఆ ఫీల్డ్స్ కన్నా మ్యాండేటరీ కాకపోతే గన మనము రీడ్ యాక్సెస్ స్పెసిఫిక్‌గా మనం మెన్షన్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ కొన్ని ఫీల్డ్స్‌కి ఈ ఎడిట్ యాక్సెస్ అనేది లేదు. మనం చూస్తే క్రియేటెడ్ బై లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనే దానికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఇవి ఎందుకు ఉండదు అని అంటే గన ఇవి సిస్టమ్ డిఫాల్ట్ ఫీల్డ్స్ అనమాట. సో, వీటిని మనం చేంజ్ చేయలేము. సో, ఆడిటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. వీటికి మనం యాక్సెస్ ఇవ్వము. సో, ఇది మన ఫీల్డ్స్‌కి ఎలా యాక్సెస్ ఇస్తాము అని చెప్పేసి. సో, ఇప్పుడు మనం వచ్చేసి ఒకటి పేజ్ లేఅవుట్స్‌ని ఎలా అసైన్ చేస్తాము. ఇంకా తర్వాత ఫీల్డ్స్‌కి ఎలా యాక్సెస్ ఇస్తాము. నెక్స్ట్ ఇన్‌కేస్ ఈ కస్టమ్ అప్లికేషన్స్ ఉంటే వాటికి ఆ కనెక్టెడ్ యాప్‌కి సో, ఇక్కడ మనకున్నాయి. సో, ఇంకా రిమైనింగ్ వాటికి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే గన సో, మనం దీని ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. సో, మనకి ఇక్కడ వస్తున్నాయన్నమాట. లైక్ ఏమేమి అప్లికేషన్స్‌కి ఇవ్వాలి. సో, మేబీ ఈ టెస్ట్ యూజర్ అనే అతనికి మనకి రిమైనింగ్ అప్లికేషన్స్‌కి యాక్సెస్ అవసరం లేకుండా సో, ఓన్లీ ఈ షాప్ అనే అప్లికేషన్‌కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలంటే మనము అది మాత్రమే ఇస్తామన్నమాట. సో, ఇంకా తర్వాత ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కనెక్టెడ్ యాప్ యాక్సెస్ అనేసి ఇవ్వచ్చనమాట. మన సిస్టమ్‌లో లైక్ కొన్ని డిఫాల్ట్‌గా ఉంటాయి. కొన్ని మనం వర్క్ చేసే దాన్ని బేస్ చేసుకొని కనెక్టెడ్ యాప్స్ అనేసి క్రియేట్ అవుతాయి. అది మనం చూద్దాం కనెక్టెడ్ యాప్స్ అనేసి ఏంది? దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేసి. ఇంకా తర్వాత ట్యాబ్ సెట్టింగ్స్ అనేసి ఉన్నాయి. సో, ఈ ట్యాబ్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ట్యాబ్ హిడెన్, డిఫాల్ట్ ఆఫ్, డిఫాల్ట్ ఆన్. ట్యాబ్ హిడెన్ అని ఉంటే ఈవెన్ వాళ్ళకి ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ ఉన్నా కూడా వాళ్ళు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనే దాన్ని చూడలేరు. డిఫాల్ట్ ఆఫ్ ఉంటే గన వాళ్ళకి ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ ఉంటది. ట్యాబ్‌కి యాక్సెస్ ఉంటది. కాకపోతే ఇక్కడ ఈ ట్యాబ్స్‌లో అంటే బై డిఫాల్ట్ అది కనిపించదు. మనం వెళ్లి దాన్ని యాడ్ చేసుకోవాల్సొస్తది. సో, మనం ఇక్కడ షాప్ అనే దానికి డిఫాల్ట్ హిడెన్ ఉంది. సో, డిఫాల్ట్ ఆన్ అనేసి పెడుతున్నాం. సో, దాని తర్వాత ఉన్న సమ్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ అనేసి ఉన్నాయి. మేబీ అపెక్స్ రెస్ట్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చా? ఏపీఐ సర్వీసెస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చా? ఇంకా తర్వాత మెయిన్‌గా ఈ లిస్ట్ వ్యూస్‌ని క్రియేట్ చేసుకునే దానికి యాక్సెస్ ఇవ్వచ్చా? లేదా? అనేసి. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ వ్యూస్‌ని మాత్రమే వాడుకోవాలి. సో, లో లెవెల్‌లో ఉన్న ఏజెంట్స్‌కి వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వరు. మనకి బిజినెస్ వాళ్ళు చెప్తారనమాట. ఏమేమి ఆప్షన్స్ కావాలి, ఏమేమి ఆప్షన్స్ వద్దు అని చెప్పేసి. సో, ఇట్లా ఆల్మోస్ట్ చాలా పర్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉందనమాట. లైక్ ఆబ్జెక్ట్ మీద రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్. సో, ఇక్కడ మనం చూస్తే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేసి. సో, మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద రీడ్ యాక్సెస్ ఉంటే గన మనం ఏం చేయగలుగుతామంటే, ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాని మనం ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతాం అనమాట. అంటే మనతో ఏదన్నా రికార్డ్స్ షేర్ గాని, మనకేదన్నా యాక్సెస్ ఉంటే గన అప్పుడు మాత్రం మనం రీడ్ చేయగలుగుతాం అనమాట. సో, నెక్స్ట్ దీనికి మనం క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రీడ్ అనేది ఎనేబుల్ అయింది.
సో క్రియేట్ అనేది క్లిక్ చేస్తే కన్నా ఆటోమేటిక్గా రీడ్ అనేది ఎందుకు ఎనేబుల్ అవుతుందంటే మనం క్రియేట్ చేయాలంటే కన్నా దాని తర్వాత మనం చూడాల్సి వస్తుంది అనమాట. సో ఆ లాజిక్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అంటే రీడ్ పర్మిషన్ ఉంటే ఇప్పుడు క్రియేట్ పర్మిషన్ యాక్సెప్ట్ అవుతుంది అనమాట. సో రీడ్ పర్మిషన్ తీసేస్తే క్రియేట్ అనేది రాదు మళ్ళీ. అలాగనే రీడ్ ఇస్తే కన్నా క్రియేట్ అనేది ఆటోమేటిక్గా రాదు. కానీ క్రియేట్ అనే దానికి రీడ్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ మనం చూసుకుంటే కన్నా ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలంటే రీడ్ పర్మిషన్ మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఈ ఎడిట్ ఆప్షన్ కూడా వాళ్ళు రీడ్ పర్మిషన్ మ్యాండేటరీగా ఇచ్చారు. క్రియేట్ అనే దాన్ని యాక్సెస్ అంటే మ్యాండేటరీగా ఇవ్వలేదు. సో వీళ్ళు అంటే దీనికి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే సో కొన్ని రికార్డ్స్ టాప్ లెవెల్లో ఉండే వాళ్ళకి క్రియేట్ చేసి లో లెవెల్ వాళ్ళకి ఇస్తారనమాట. సో వాళ్ళకి రికార్డు క్రియేట్ చేసిన ఆప్షన్ అనేది అవసరం లేదు, కానీ ఎడిట్ చేసిన నీడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం రికార్డు క్రియేట్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా రీడ్ అనే పర్మిషన్ మ్యాండేటరీ అనమాట. సో మనం అలాగే డిలీట్ చేయాలని చెప్పి చూస్తే కదా సో దానికి రీడు ప్లస్ ఎడిట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ మనం మళ్ళీ అన్నీ తీసేసి అంటే రీడ్ తీసేస్తే రిమైనింగ్ అన్నీ పోయినాయి. వ్యూ ఆల్ అనేసి పెడుతున్నాం. వ్యూ ఆల్ అనేసి పెడితే దానికి కూడా రీడ్ అనే పర్మిషన్ మ్యాండేటరీ. సో ఇప్పుడు రీడ్ అని పెడితే ఏమవుతుందంటే ఏదైనా ఒక రికార్డు మనకు షేర్ చేసి ఉంటే ఆ రికార్డ్ని మనం చూడగలుగుతాం. సో క్రియేట్ అని ఇస్తే కనుక మనం క్రియేట్ చేయగలుగుతాం. ఎడిట్ అని ఇస్తే కనుక మనతో షేర్ అయిన రికార్డ్ని ఎడిట్ చేయగలుగుతాం. నెక్స్ట్ డిలీట్ అని ఇస్తే కనుక మనం క్రియేట్ చేసిన లేదా మనతో షేర్ చేసిన రికార్డ్ని మనము డిలీట్ చేయగలుగుతాం. ఈ వ్యూ ఆల్ అనేసి ఉంటే ఏమవుతుందంటే కదా లైక్ మనము అన్ని రికార్డ్స్ను చూడగలుగుతాం. లైక్ మనకి షేర్ చేసిన రికార్డ్స్ మాత్రమే కాకుండా మన కంపెనీలో ఉన్న కంప్లీట్ రికార్డ్స్ని చూడగలుగుతాం. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా బిజినెస్ చేసినప్పుడు మేబీ ఇండియాలో ఒక బిజినెస్ ఉంటుంది, ఆ తర్వాత మేబీ ఇంకో కంట్రీలో ఇంకో బిజినెస్ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే కంట్రీ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ ఉంటాయి. సో ఈ కంట్రీ వాళ్ళు ఈ రికార్డ్స్ మాత్రమే చూడాలి అని చెప్పేసి. అలా కాకుండా వ్యూ ఆల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ది ఆబ్జెక్ట్లో ఉన్న కంప్లీట్ రికార్డ్స్ని వాళ్ళు చూడగలుగుతారు అనమాట. కానీ వాళ్ళు ఎడిట్ చేయలేరు, ఆ తర్వాత డిలీట్ చేయలేరు, క్రియేట్ చేయలేరు. సో ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి మాడిఫై ఆల్ అనేసి ఉంది. సో ఈ మాడిఫై ఆల్కి సో మ్యాండేటరీగా డిలీట్ పర్మిషన్ అనేది కావాలి, ఆ తర్వాత ఎడిట్ రీడ్ వ్యూ ఆల్ పర్మిషన్ అనేది కావాలి. సో మనం ఓన్లీ లైక్ హై పవర్ ఉన్న వాళ్ళకి అంటే హై పవర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాడిఫై ఆల్ అనేసి యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి డేటాని యాక్సెస్ చేసుకొని దాని తర్వాత దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ మాడిఫై ఆల్ అనేది ఓన్లీ రేర్ కేసులో మాత్రమే యూజర్స్కి ఇస్తారనమాట. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే సో ఈ క్రియేటివ్ ఆ తర్వాత ఎడిట్ సో మ్యాక్సిమం డిలీట్ వరకు ఇచ్చి ఈవెన్ మనం వ్యూ ఆల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వాళ్ళ రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేయగలుగుతారు అనమాట. అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ని డిలీట్ చేయలేరు. వీళ్ళకి యాక్సెస్ ఉన్న రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేయగలుగుతారు. సో ఇవి ఆబ్జెక్ట్ పర్మిషన్స్ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకుంటే కన్నా మనం ఏమేమి చేయగలుగుతున్నాము అని చెప్పేసి ఒక ప్రొఫైల్ని యూజ్ చేసి మనం ఏ అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వచ్చు, ఏ అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వకూడదు అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. లైక్ ఆబ్జెక్ట్కి రీడ్ యాక్సెసా, రైట్ యాక్సెసా, డిలీటా, వ్యూ అలా, మాడిఫై అలా అని చెప్పేసి ఇస్తున్నాం. నెక్స్ట్ ట్యాబ్స్ అనేసి ఉంది. సో ట్యాబ్స్కి ఏమి ఇస్తున్నామంటే డిఫాల్ట్ ఆఫ్, ఆన్, హిడెన్ అనేసి ఆప్షన్స్ అంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ ఉంది. ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అంటే కన్నా ఏ ఫీల్డ్కి లైక్ రీడ్ ఓన్లీ యాక్సెస్సా, ఆ తర్వాత ఎడిట్ యాక్సెస్సా, ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కన్నా రీడ్ ఓన్లీ యాక్సెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. స్టాండర్డ్ ఫీల్డ్స్కి అయితే కన్నా సిస్టమ్ ఫీల్డ్స్, ఆడిట్ ఫీల్డ్స్కి అయితే కన్నా మనం ఎడిట్ యాక్సెస్ అనే దాన్ని ఇవ్వం. సో ఇక్కడ మనం పేజ్ లేఅవుట్స్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఏ రికార్డ్ టైప్కి ఏ పేజ్ లేఅవుట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఏ ప్రొఫైల్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. నెక్స్ట్ అపెక్స్ క్లాసెస్కి యాక్సెస్ ఏ అపెక్స్ క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ వ్యూ పేజెస్కి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి చూసుకుంటాం. సో సిమిలర్ లైక్ మనం ప్రొఫైల్లో ఏదైతే చేస్తున్నామో పర్మిషన్ సెట్స్లో కూడా అలానే చేస్తాం. కాకపోతే డిఫరెన్స్ ఎలా వస్తుంది అని అంటే కన్నా మనం ప్రొఫైల్లో సో ఇప్పుడు మేబీ కొన్ని అపెక్స్ క్లాసెస్ కానీ కొన్ని పేజెస్ కానీ మనం యాక్సెస్ ఇచ్చి ఉండము. లైక్ ఎందుకంటే అది అందరికి చూసుకోవాల్సిన నీడ్ అనేది ఉండదు.
సో అప్పుడు ఏం చేస్తామంటే లైక్ ఓన్లీ ఎక్స్ట్రా పర్మిషన్స్ కోసం అని చెప్పేసి పర్మిషన్ సెట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే కన్నా బై డిఫాల్ట్ కొన్ని పర్మిషన్ సెట్స్ ఉంటాయి. సో మనం న్యూ పర్మిషన్ సెట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో దానికి టెస్ట్ పర్మిషన్ సెట్ అనేసి మనం నేమ్ ఇస్తున్నాం. సెషన్స్ యాక్టివేషన్స్ రిక్వైర్డ్. సో అది లాగిన్ అయ్యే వాళ్ళకి మనం ఇక్కడ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. లైక్ ఈ పర్మిషన్ సెట్ లైక్ ఎవరు అంటే ఏ లైసెన్సెస్ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మేబీ నన్ అని చూద్దాం, మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందో లేదో అనేసి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే సేమ్ పర్మిషన్సే ఉన్నాయన్నమాట. లైక్ అసైన్డ్ యాప్స్, లైక్ ఏ అప్లికేషన్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు, అసైన్డ్ కనెక్టెడ్ యాప్స్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ సెట్టింగ్స్. సో ఏ ఆబ్జెక్ట్స్కి ఏ యాక్సెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నో యాక్సెస్ అని ఉంటుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్లో మనం ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చి పర్మిషన్ సెట్లో నో యాక్సెస్ ఉంటే దానికి ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ షాప్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎడిట్ అనేసి ఆప్షన్ ఉంటాయి. సో ట్యాబ్ అవైలబుల్, వాళ్ళకి ట్యాబ్ ఉండేదానికి ట్యాబ్ విజిబుల్. నెక్స్ట్ సో ఆ తర్వాత ఇవి ఏ రికార్డ్ టైప్స్కి ఇవ్వాలి, ఈ ఐ మీన్ ఏ రికార్డ్ టైప్స్ ఈ ప్రొఫైల్ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి చూడొచ్చు. ఇంకా ఆ తర్వాత ఆబ్జెక్ట్ పర్మిషన్స్ రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్. సో ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ పర్మిషన్స్ అన్నమాట. అంటే వాటికి సేమ్ అక్కడ ఏమైతే ఆప్షన్స్ మనకు వచ్చున్నాయో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్సే ఉంటాయి. సో మనకి పర్మిషన్ సెట్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఆల్రెడీ మనం ప్రొఫైల్లో ఒక గ్రూప్ ఆఫ్ పర్మిషన్స్ అనేది ఇచ్చి ఉంటాం. ఓన్లీ 2-3 యూజర్స్కి, అంటే అమంగ్ చాలా మంది యూజర్స్లో ఓన్లీ కొంతమంది యూజర్స్కి మాత్రమే సమ్ స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే అప్పుడు మనం పర్మిషన్ సెట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో మనకి ఇంకా గ్రూప్స్ ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మేబీ ఈరోజు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఇంతవరకు ఏం డిస్కస్ చేసాము అని చెప్పేసి.